హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు స్మార్ట్ టెక్నో సూపర్ ఛానల్. ఈరోజు నేను వీడియో కంప్రెసర్ అనే ఆండ్రాయిడ్ యాప్ గురించి చెబుతాను. ఇంతవరకు మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఇక్కడ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దానికోసం మీరు మొబైల్లో యూజ్ చేసినట్లయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ అని రెడ్ దాన్ని క్లిక్ చేసిన తర్వాత నోటిఫికేషన్ని బెల్ బటన్ ఆన్ చేసిన తర్వాత ఓకే అనివ్వండి. దాని ద్వారా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. వీడియో కంప్రెస్ చేసుకోవడం వల్ల ఉపయోగం ఏమంటే దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమంటే మన మొబైల్ స్టోరేజ్ స్పేస్ అనేది తగ్గుతుంది. చాలా వీడియోస్ ఉంటాయి, దాని క్వాలిటీ ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని కంప్రెస్ చేసుకుంటే మనకు ఒక వీడియో పట్టే చోట్ల 4, 5, 10 వీడియోలు కూడా పడతాయి. అదే కాకుండా మనం వాట్సాప్లో, ఫేస్బుక్లో షేర్ చేయడం కూడా చాలా తక్కువ నెట్ బ్యాలెన్స్ అనేది లాగుతుంది. దానివల్ల మనం వీడియో కంప్రెస్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత వీడియో కంప్రెసర్ అని టైప్ చేయాలి. వీడియో కంప్రెసర్ అని టైప్ చేసి సెకండ్ వన్ అండి, చూడండి కంప్రెసర్. దీన్ని డెవలప్ చేసిన మెల్ స్టూడియో యాప్స్. ఇది 4.4 రేటింగ్స్ ఉంది, 1 మిలియన్ డౌన్లోడ్స్ అని జరిగింది. నేను ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి డైరెక్ట్ ఓపెన్ అని ఇస్తాను. మీరు ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేసుకోండి. చూడండి, దీంట్లో వీడియో కంప్రెసర్ యాప్ అనేది ఓపెన్ అయింది. దీంట్లో ఫార్మాట్స్ చూపిస్తూ ఉంది. ఫార్మాట్స్లో వీడియోస్, కెమెరా అన్నింటిలో చూపిస్తూ ఉంది. నేను వీడియో సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఉన్నాయి చూడండి. దీంట్లో ఇది కంప్రెస్ ఎలా చేయాలో చూపిస్తాను. దీంట్లో ఏదో ఒక ఫైల్ తీసుకుందాము, ఎక్కువ ఉండేది తీసుకుందాము. శాంపుల్ చిన్నదిగా ఉంది, శాంపుల్ కోసం కాబట్టి చిన్నది తీసుకుందాము. సైజ్లో ఇప్పుడు చూడండి 63 MB ఉందండి. ఇది 63 MBని కంప్రెస్ చేసి చూపిస్తాను ఎట్లా ఉంటుంది అనేది. చూడండి, ఇక్కడ ఆప్షన్స్ ఉంది: కంప్రెస్, కట్ అండ్ కంప్రెస్ వీడియో, రొటేట్, ఫాస్ట్ ఫార్వర్డ్, ప్లే వీడియో, ఎగ్జాక్ట్ MP3, షేర్ వీడియో, డిలీట్. ఇప్పుడు నేను కంప్రెస్ అనేది డైరెక్ట్గా ఇస్తాను, ఎందుకంటే కంప్రెస్ చేయాలి చూపించడం కాబట్టి. కంప్రెస్లో చూడండి, ఇక్కడ ఆప్షన్ 95% కంప్రెస్ చేయాలా అంటే 95% అంటే ఎక్కువ క్వాలిటీనే ఉంటుంది. మీకు ఇంకో తక్కువ కాబట్టి చూపిస్తాను. ఇది ఒరిజినల్ ఫైల్ వచ్చి 63 MB. దీని కంప్రెసర్ కింద జరుగుతూ ఉంటుంది. పాస్ చేసుకుంటాను కొంచెంసేపు. ఇప్పుడు చూడండి, ఇది మ్యాక్సిమం 98% అయిపోయింది. ఇది అనేది మీకు ప్రాసెస్ స్పీడ్ బట్టి కంప్రెసర్ అనేది స్పీడ్ అనేది ఉంటుంది. చూడొచ్చు, ఇప్పుడు అది వచ్చి అది వీడియో క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది యాక్చువల్గా ఇదైతే 66 MBది. ఇప్పుడు ఎంత అయినా చూపిస్తాము ఒకసారి. లో క్వాలిటీ సైజ్ చూపిస్తుంది మీకు ఎలా కావాలనేది. కస్టమైజ్ అయితే ఈ వీడియో చూపిస్తుంది. దీంట్లో వచ్చి ఆప్షన్లో ఇక్కడ రిమూవ్ వీడియో ఆడియో అనే ఆప్షన్ కూడా మీరు పైన వచ్చి రిమూవ్ చేసి వీడియో మాత్రం ప్లే విధంగా చేసుకోవచ్చు. బ్యాక్ వచ్చేస్తాను, ఇంకొకసారి బ్యాక్, ఎందుకంటే ఆ వీడియో ఎన్ని MBలో ఎంత కంప్రెస్ అని చూడాలి కాబట్టి. ఇంకొకసారి బ్యాక్. సారీ, ఇది యాడ్ని క్లోజ్ చేస్తాను. ఓకే, చూడండి, ఇక్కడ వీడియో కంప్రెసర్ అని ఒక వన్ చూపిస్తాను. దీన్ని ఓపెన్ చేసి చూస్తే చూడండి, అదే వీడియో 63 MB అనేది 23 MB కంప్రెసర్ అనేది జరిగింది. ఇది ఒక యాప్. ఇంకొక యాప్ గురించి చెప్తాను. ఈ యాప్ గురించి అంతే అండి, ఇంకా మొత్తం చెప్పేస్తాను కాబట్టి ఇంకా యాప్ నెంబర్ 2 చెప్తాను. యాప్ నెంబర్ 2 వచ్చి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత విత్ కంపాట్ అని టైప్ చేయాల్సి వస్తుంది. ఆల్రెడీ టైప్ చేసింది కాబట్టి ఫ్రంట్లో చూపిస్తుంది. దీన్ని తీసుకుంటాను. చూడండి, దీంట్లో వచ్చి వీడియో కన్వర్టర్ కంప్రెసర్ అని ఉంది. దీనికి వచ్చి 4.5 రేటింగ్ ఉంది. ఇది 5 lakhs డౌన్లోడ్స్ అని జరిగింది. దీనికి రేటింగ్ అంతా చాలా మంచిగా ఉంది. నేను డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి మీరు ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఇన్స్టాల్ చేసాను కాబట్టి డైరెక్ట్ ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి యాప్ ఇలా ఓపెన్ అవుతుంది. దీంట్లో ట్రిమ్ అండ్ కంప్రెస్, కన్వర్ట్ టు MP4, మై వీడియోస్, ఫీచర్ యాప్స్, మోర్ ఆప్షన్స్ ఉంటుంది. సెట్టింగ్స్ ఆప్షన్స్ కూడా ఉంటుంది. సో నేను ఇప్పుడు కంప్రెస్ చేస్తాను కాబట్టి ట్రిమ్ అని దీన్ని క్లిక్ చేశాను. సో దీంట్లో ఏ వీడియో కావాలని కంప్రెస్ అని చూపిస్తాను. దీంట్లో ఒక యాప్ చూడండి, ఇక్కడ ఒక వీడియో ఉంది. ఇది ఫుల్ HD వీడియో అండి. ఈ వీడియో వచ్చి 1.5 minute ఉంది నియర్లీ. ఇది 180 MB ఉంది. దీన్ని కంప్రెస్ చేసి చూపిస్తాను. ఇది చాలా సూపర్గా వర్క్ అయింది. నేను కూడా షాక్ అయిపోయాను యాప్ చూసి. నేను దీంట్లో కంప్రెస్ వచ్చి ఇక్కడ రెవల్యూషన్లో వచ్చి 480p అని పెట్టుకుంటాను, ఎందుకంటే కంప్రెస్ ఎంత మాత్రం తగ్గుతుందని. 170 MB ఎంత కంప్రెస్ అయింది మీరు చూసి షాక్ అయిపోతారు. ఓకే, దాంట్లో వచ్చి 23 MB అనేది యాప్ 1లో అయింది. ఇది యాప్ 2లో ఎంతో చూపిస్తాను. ఇక్కడ ఓపెన్ పైన వచ్చి క్లిక్ చేసిన తర్వాత షేర్ అనే ఆప్షన్ ఉంటుంది. షేర్లో వచ్చి సేవ్ టు గ్యాలరీ అని ఇస్తాను. ఇది టైం తీసుకుంటుంది, డిపెండ్స్ ఆన్ మీ ప్రాసెసర్ బట్టి ఉంటుంది. ప్రాసెసర్ స్పీడ్గా ఉంటే మీకు ఇది అవుతుంది. ఈ అయ్యే లోపల నేను ఒకసారి పాస్ చేసుకున్నాను, ఎందుకంటే మొత్తం వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి నేను పాస్ చేసుకుంటాను ఈ వీడియోని. పాస్.
పాస్ చేసుకున్నాను. చూడండి ఇప్పుడు పాస్ మళ్ళీ కంటిన్యూషన్ 98% అయిపోయింది. చాలా స్పీడ్గానే అయిపోయింది. అది 172 MBది. ఇప్పుడు ఎంత కంప్రైజ్ అయింది చూడాలి. అది నేను ఆ ఒక యాప్లో అయితే సగానికి పైన కంప్రైజ్ అయింది. ఈ యాప్లో కంప్రైజ్ అయింది. క్వాలిటీ ఎలా ఉంటుందో కూడా చూద్దాం ఒకసారి. దీంట్లో చూడండి 170 MB అనేది కంప్రైజ్ అయిపోయింది. యాక్చువల్గా 179 MB అయింది ఒరిజినల్ ఫైల్. ఇది 170 MB కంప్రైజ్ అయిపోయి 8 MBలో వచ్చింది. ఎంత 480pలో వచ్చేసి మనము కావాలంటే నేను డీటెయిల్గా వెళ్ళి గ్యాలరీలో కూడా ఓపెన్ చేస్తాను. ఇక్కడ న్యూ అని చూడండి, దాన్ని ఇప్పుడు వచ్చింది కాబట్టి చూపిస్తుంది. దీన్ని క్లిక్ చేసిన తర్వాత మోర్ లెవెల్ డీటెయిల్స్ చూద్దాం ఒకసారి. ఇదే ఫైల్ అండి యాక్చువల్గా. అది కూడా చూడండి, మీ టైం కూడా చూసుకోవచ్చు, మొత్తం కరెక్ట్గా ఉంది. ఇది 480pలో ఉంది, 1.5 minute. నాకు తెలిసి ఇది నేను చూశాను, క్వాలిటీ కూడా డిగ్రీస్ ఏం కాలేదు, క్వాలిటీ కూడా బాగుంది. చూడాలంటే సూపర్ అండి. ఎంత తగ్గిందంటే నాకు తెలిసి ఫుల్గా తగ్గిపోయింది. ఎంత పర్సెంటేజ్ తగ్గిందంటే హాఫ్గా 95% కన్నా ఎక్కువ తగ్గిపోయింది. 95% కూడా చెప్పుకోవచ్చు. 90% అబోవ్ తగ్గింది. చూడండి క్వాలిటీ కూడా నాకు తెలిసి హెచ్డి క్వాలిటీ కన్నా కొంచెం లిటిల్ బిట్ తగ్గింది. కానీ ఈ యాప్ సూపర్గా ఉందండి. దాంతో కంపేర్ చేస్తే ఫస్ట్ యాప్తో ఇది కంపేర్ ఉంది. నేను బోత్ చెప్పాను, ఎందుకంటే ఒక యాప్లో ఒక్కొక్కసారి కొందరికి వర్క్ అవుతుంది, ఒక్కొక్క సెట్ అవ్వదు కాబట్టి 2 యాప్లు చెప్పినాను. చూస్తే ఇక్కడ నేను క్లియర్గా చూపించాను ఎంత కంప్రైజ్డ్ వీడియో అనేది. ఒరిజినల్ వీడియోకి ఎంత కంప్రైజ్ అయిందైనా షాక్ అయిపోయాను. క్వాలిటీ కూడా దానికి సూపర్గా ఉంది. ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే మీకు ఫైల్స్ ఆల్రెడీ నేను ఫస్ట్లో చెప్పాను కదండి, ఆ విధంగా జరుగుతుంది. దీంట్లో ఆప్షన్స్ అన్ని సెట్టింగ్స్లో చూడండి, కన్వర్ట్ MP4 ఒకసారి క్లిక్ చేయండి. దాంట్లో ఏముండదు. మై వీడియోస్లో అయితే ఏమేమి వీడియోస్ కంపేర్ చేసామంటుంది. మోర్ ఆప్షన్స్లో వాళ్ళ యాప్స్ గురించి చెప్తారు, అంతే, వేరేదేం లేదు. అంతే అండి. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు డౌట్స్ వస్తే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.